కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు 28వ తేదీని ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ 4 షిఫ్ట్లు ఒక టోకెన్ సమ్మె అనేది ఈరోజు జరుగుతుంది. స్టీల్ ప్లాంట్లో ఏ షిఫ్ట్ నుంచి సమ్మె సైరన్ అనేది మోగింది. ఒక కార్మికుడు కూడా లోపలికి హాజరయ్యి కనీసం బయోమెట్రీని వేసుకోకుండా విధులకు హాజరవుతున్నారు. వాళ్ళందరూ కలిసి హెచ్ఓడి ఆఫీసుల దగ్గర గ్యాదర్ అయ్యి హెచ్ఓడి ఆఫీసుల నుంచి సెంట్రల్ స్టోర్ వరకు చలో ఏడిఎం కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. ఈ కార్మిక సంఘాలుగా ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకి ఏదైతే ఇక్కడ భూములు త్యాగం చేసి కాంట్రాక్ట్ కార్మికులు 25-30 సంవత్సరాల మంది పనిచేసిన కార్మికులని అర్ధరాత్రి నుంచి కార్మికులు తొలగించే విధానంలోనూ వెనక్కి తీసుకోవాలని, అలాగే మెడికల్ చెకప్ అనే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇలా చేయలేని వేళ ఆర్ఎల్సీ సమక్షంలో 2 దఫాలుగా మీటింగ్లు జరిగినాయి. ఆర్ఎల్సీ సమక్షంలో యాజమాన్యం తగ్గే పరిస్థితి లేక ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు 28వ తేదీని 100% కార్మికులు 14,000 మంది కార్మికులు సమ్మెబాట పట్టారు. ఇది కార్మికుల విజయం అనేసి ఈ సమూహంగా తెలియజేస్తున్నాం. లేని వెడల రాబో రోజుల్లో మళ్ళీ 14వ తేదీ తర్వాత 14 రోజుల తర్వాత మళ్ళీ నిరవధి సమ్మెకి కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నామనేసి ఈ సమూహంగా తెలియజేస్తున్నాం. భూములు తయారు చేసాము. మాకు ఎంతవరకు ఉద్యోగాలు సద్యోగాలు లేవు. ఏదో కూలి పని ద్వారాగా బతికాము. మాకు ఈరోజు ఆ కూలి పని కూడా ఉపాయించట్లేదు. మరి మా ఓట్లేసిన నాయకులు మాకు ఏ న్యాయం చేస్తారో, ఏ ఉపాధి చేస్తారో, లేకపోతే మేము సవ్వాలా బతకాలా, మీరే న్యాయం చెయ్యాలా. ఈ ఓట్లేసిన వాళ్ళు మమ్మల్ని ఏం చేయనుకున్నారు? ఈ 107 గజాలతోనూ ఇంట్లో పడి సవ్వాలా, నాకపోతే ఎక్కడికి వెళ్ళి సవ్వాలా? మాకేది ఉద్యోగాలు లేకపోయినా మా విధానాల బట్టి కూలి పని చేసుకొని బతికినాము. ఈ కూలి పని మాకు ఇచ్చేయండి, లేదన్నా ఏదో పెట్రోల్ పెట్టి మమ్మల్ని కాల్చేయండి. అంతేగాని మేము ఏడు చేయనాక ఈ ఓట్లేసిన వాడు ఎక్కడ ఉన్నాడో మాకేదో సమాధానం చెప్పాలా, అంతే. Don't forget to like, subscribe and share the videos.